సంప్రదాయ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ ఇట్లా ఎవరికి వాళ్ళకి సంప్రదాయ ఓట్ బ్యాంకులు. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నటువంటిది ప్రథమ ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చింది. డిప్యూటీ సీఎంలో తెలుగుదేశం హయాంలో ఒక బీసీకి ఒక కాపుకి ఇచ్చారు. అప్పుడు చినరాజప్ప తర్వాతన కేఈకి అప్పుడు డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. తద్వారా ఆయా సామాజిక వర్గాలకు ప్రాధాన్యం. జగన్ వచ్చి బీసీల నుంచి ఒకళ్ళకి, కాపుల నుంచి ఒకళ్ళకి, మైనార్టీ నుంచి ఒకళ్ళకి, ఎస్సీ నుంచి ఒకళ్ళకి, ఎస్టీ నుంచి ఒకళ్ళకి ఇట్లాగా ఇచ్చుకుంటూ వచ్చారు. తద్వారా ఎస్సీ ఎస్టీలకి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడం అన్నటువంటిది జగన్ చేసుకొచ్చినటువంటి కీలకమైనటువంటి అంశం. అలాగే ప్రతి కార్పొరేషన్ పదవుల నుంచి అన్నిట్లలో కూడా ప్రాధాన్యం ఇచ్చుకుంటూ వచ్చారు. అది రాజ్యాంగ ప్రకారం ఉన్నటువంటి దాన్ని అమలు చేసుకుంటూ వచ్చారు. అలాగే ఎస్సీల్లో కులాల వారీగా ఎవరైతే ఇంతకుముందు పట్టించుకున్నటువంటి కులాలకు కూడా కార్పొరేషన్స్ ఏర్పాటు చేయడం లాంటివి చేసుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఎస్సీ ఎస్టీ ఓట్లని చీల్చడం కోసం షర్మిలని ఎంకరేజ్ చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అనుకూల మీడియా. అందులో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఎస్సీల్లో వాళ్ళని బాగా అట్రాక్ట్ చేయడానికి అనిల్ లాంటి వాళ్ళని రంగంలోకి దించింది. ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎటుపడ్డాయి? వైసీపీ వైపుకా, లేదా కాంగ్రెస్ వైపుకా, లేదా రివర్స్లో తెలుగుదేశం వైపుకా? అందులో ఒకటి మాదిగ సామాజిక వర్గం ఈ దఫా, అంటే ఒకప్పుడు మాదిగ సామాజిక వర్గం అది తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి బెల్ట్. అది తర్వాత కాలంలో తగ్గినటువంటి సిచ్యుయేషను. కానీ మొన్న నరేంద్ర మోడీ స్పీచ్లు, అట్లాగే వర్గీకరణ వైపుకి దేశంలో రంగం సిద్ధమవటం, అలాంటి నరేంద్ర మోడీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం, మందకృష్ణ మాదిగ ఊరువాడ ప్రచారం చేయడం, ఈ ఇంపాక్ట్ ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది గ్రౌండ్ లెవెల్లో? అది కూటమి వైపుకి మాదిగల సామాజిక వర్గపు ఓట్లు వెళ్ళినయ్యా? ఇది తేలాలంటే 4వ తారీఖు రావాలి.